ఎక్కడికి వెళ్తున్నావే? ఓటేయడానికి. ఎవరికేస్తున్నావు? ఇంకెవరికి, మన మాస్టర్ గారికే. ఈ ఓట్లు రా, ఒక్కొక్కరు ఒక్కటే వేయాలి. ఎట్లేస్తావు? అరే పోరాబాయ్. ₹1,00,000 మిత్తి వచ్చినా ఇంత సంతోషం అనిపించలే. మొదటిసారి ఓటేద్దంటే మస్తు ఖుషి అవుతాను. ఈ రోజు వెలువడిన ఎలక్షన్ ఫలితాల్లో అద్భుతం చోటు చేసుకుంది. ఎప్పుడూ 30% ఓట్లు కూడా పోలు కావడానికి కష్టమయ్యే డిచ్పల్లి నియోజకవర్గంలో ఈసారి 95% మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఎలక్షన్లో స్వంత అభ్యర్థిగా నిలబడుతూ కనీసం ఒక్కసారి డిపాజిట్ కూడా నిలుపుకోని కృష్ణారావు ఈసారి దేశంలోనే రికార్డు మెజార్టీతో అధికార పార్టీ అభ్యర్థి బేబీపై గెలుపొందారు. ఇంత భారీ మెజారిటీతో గెలవడానికి కారణం చెప్తారా? ఎప్పుడైనా యువతరం కదిలినప్పుడే మార్పు వస్తుంది. ఒకప్పుడు ఎవరైతే పక్కనుంటే ఒక్క ఓటు కూడా రాదని భయపడ్డానో ఇప్పుడు ఇంతటి విజయానికి వాళ్లే కారకులని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఒరే, ఈ ముసలివాణ్ణి కూడా మీ యువతరంతో కలుపుకోండ్రా. రాజలింగం అచ్చం మన తాతను చూసినట్టుందయా. కంగ్రాట్స్ అయ్యా, మొత్తానికి సాధించారు. శ్వేత రాలేదా? శ్వేత ఈ రోజు ఉదయమే వెళ్ళిపోయిందిగా. మీకు తెలీదా? ఆమెకి రేపటితో సెలవులు పూర్తవుతాయి. అందుకే ఈ రోజు ఉదయమే హైదరాబాద్ వెళ్ళి రాత్రికి అమెరికా బయలుదేరుతుంది. ఏమైందిరా? ఏమైంది ఎరుగుంట్లో? ఏమైందిరా? నాకు తెలుసురా, శ్వేత క్యాన్సర్ అని. క్యాన్సరా? క్యాన్సరా? క్యాన్సర్ నీకో చెప్పారు బే? చెప్పాలా బావా? ఎన్ని సినిమాలు చూడలేదు బావా. నవ్వుతూ తుళ్ళుతూ జింక పిల్లగా మన ముందు చెంగు చెంగుమంటూ తిరిగిన ఆడపిల్ల పుట్టుకుని చెప్పా పెట్టుకుంటే ఉత్తరం రాసి పెట్టిపోయిందంటే దాని అర్థం ఆ పిల్ల ఎక్కువ రోజులు పట్టుకున్నాను బావా. బావా, శ్వేతక్క మీకు ఇవ్వమని లెటర్ ఇచ్చి వెళ్ళింది. మీ అందరికి ముందు కంగ్రాట్స్, నెక్స్ట్ సారీ. మిమ్మల్ని అందరినీ చూస్తూ వెళ్ళలేను, అందుకే చెప్పకుండా వెళ్ళిపోయాను. ఈ రోజు మీరు సాధించిన విక్టరీ చాలా పెద్దది, అందుకే ముఖాలు ముడుచుకోకుండా సంతోషంగా ఉండండి. కానీ ఇదే గెలుపని ఇక్కడితో ఆగొద్దు. మీరు చేయాల్సిన పని ఇంకా ముందుంది. ఈరోజు ఎలాగైతే ఎలక్షన్లో రికార్డు కొట్టారో మిగతా విషయాల్లో కూడా కొడతారు. మిమ్మల్ని అందరిని ఎప్పటికీ మర్చిపోలేను, ముఖ్యంగా స్కోప్ బిల్లా, డిస్కో రంగా. తొందరలోనే మిమ్మల్ని కలుస్తాను. ఇంకో విషయం, ప్రతిసారి సంపత్తి ఉత్తరం చదవాలంటే కష్టం, అందుకే అందరూ కొంచెం చదువుకు. ఇక్కడ అదే ఉందిరా, ఇక్కడ రాసిన చదువుతున్నాను. మెల్లగా తింటూ 6 నెలల కమల పిల్లలు పుట్టిస్తానే, నాకు తెలియదు నీకు. అమ్మో గుండుగాడు.